ఇంతకుముందు రోజుల్లో కొద్దో గొప్పో నీతి సూత్రాలు, నీతి నియమాలు పాటిస్తూ ఉండేవాళ్ళండి జనం. కాకపోతే ఇప్పుడేంటంటే అసలు నీతి నియమాలు ఇవి కానీ ఒక మంచి లక్షణాన్ని మనం పెట్టుకుందాము, నలుగురు ఉపయోగపడదాము, స్వచ్ఛంగా ఉందాము, సత్యాన్ని పలుకుదాము, మంచి జరిగేలా చూద్దాం అనటానికి ఎవ్వరు అసలు ముందుకు రావట్లేదు. అట్లాంటి వాటి ఓటేయట్లా. అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల మీదనే ఆధారపడుతున్నారు. ఎందుకని ఇట్లా జరుగుతోంది? వ్యక్తిగత స్వార్థాలు ఎక్కువైపోయినాయి. అందుకని ఈ సమాజం ఎంతగా భ్రష్టు పట్టిపోతుందేమో అనిపిస్తోంది. మనం మనుషులం కదండి! ఎందుకు మనకు దురాశ చెప్పండి? కంఫర్ట్‌గా బతకగలిగేటువంటి వీలున్న తర్వాత మన ఎదుటి మనిషిని కూడా బ్రతికించడానికి మనం ఎంతో అంతో ప్రయత్నం చేయాలి, దోహదం చేయాలి. అది కదా మానవ లక్షణం. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి స్వార్థపు మాయలో పడిపోయి నాది, నా నా ధనం నాకు ప్రయోజనం చేకూరుతుంది, నాకు మంచి జరుగుతుంది, నాకు డబ్బులు వస్తున్నాయని కాబట్టి నేను ఇదే చేస్తానని చెప్పి చెడు మార్గంలో కూడా వెళ్ళిపోతున్నారు. ఎంతండి ఆశకు అంతే ఉంటుంది చెప్పండి. కూడబెట్టడానికి అంతే ఉంటుంది. అట్లీస్ట్ మనకున్న దాంట్లో కొద్దిగా గొప్పో ఎదుటి వారికి సహాయం చేసేటువంటి గుణాన్ని మనం అలవరుచుకోవాలి కదా! అది